ఈరోజు పంచాంగం జూన్ 27, 2024 గురువారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం, షష్ఠి, రాత్రి 8 గంటల 38 నిమిషాల తదుపరి సప్తమి, శతభిష మధ్యాహ్నం 2 గంటల 6 నిమిషాల తదుపరి పూర్వభాద్ర, వర్జం రాత్రి 8 గంటల 33 నిమిషాల నుంచి 9 గంటల 33 నిమిషాల వరకు, అమృత గడియలు ఉదయం 7 గంటల 25 నిమిషాల నుంచి 8 గంటల 54 నిమిషాల వరకు. తిరిగి మరుసటి రోజు తెల్లవారితే 5 గంటల 1 నిమిషాల నుంచి దుర్ముహూర్తం, ఉదయం 9 గంటల 52 నిమిషాల నుంచి 10 గంటల 44 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల నుంచి 3 గంటల 57 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 31 నిమిషాలకు. సూర్యాస్త సమయం సాయంత్రం 6 గంటల 34 నిమిషాలకు. జూన్ 27, 2024 గురువారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారు ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మనఃసౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలను సిద్ధిస్తాయి. లాభస్థ చంద్రస్థితి అనుకూలంగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారి కర్మస్థానంలో చంద్రుడు శుభ ఫలితాలను ఇస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు. ఆత్మీయుల యొక్క సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. గణపతి ఆరాధన శ్రేయోదాయకం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. 1-2 ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాలలో ఎంతైనా జాగ్రత్త అవసరం. చంద్రధ్యానం శుభప్రదం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కీలక విషయాలలో సొంత నిర్ణయాలు అంతగా పనిచేయవు. తోటి వారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. సమయాన్ని వృధా చేయకండి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. నవగ్రహ ఆరాధన శుభప్రదం. తదుపరి సింహరాశి. సింహరాశి వారు తోటి వారి సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. శరీర సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శ్రీ ఆంజనేయ స్తోత్రం చదివితే మంచిది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్థికంగా మంచి ఫలితాలను సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి సూచనలు కనిపిస్తున్నవి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవండి. తదుపరి తులారాశి. తులారాశి వారు ప్రారంభించబోయే పనులలో పట్టుదలగా పనిచేసి విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు నెరవేరుతాయి. శ్రీరామనామాన్ని జపించడం చాలా ఉత్తమం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మీ కృషే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోండి. అనవసరపు ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. శివారాధన వలన శుభ ఫలితాలను అందుకుంటారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు ప్రారంభించిన పనులలో ఉత్సాహంతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవత ఆరాధన శుభప్రదం. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ముఖ్యమైన పనులలో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలన్నీ ఎదుటివారితో పంచుకోవటం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. శని ధ్యానం శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ప్రారంభించిన కార్యక్రమాలను దైవ బలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే శుభప్రదం. తదుపరి మీనరాశి. మీనరాశి వారు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆలోచనలలో మార్పులు కలగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలగజేస్తాయి.
లింగాష్టకం చదవండి, మంచి జరుగుతుంది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.